నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. రానున్న 2024 ఎన్నికల్లో అద్దంకి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడి భారీ మెజారిటీతో గెలుపొంది అద్దంకి సీటు ముఖ్యమంత్రికి బహుమతిగా ఇవ్వనున్నారని జనవరి 1 నుంచి అద్దంకిలో ఎన్నికల వాతావరణం ప్రారంభమైందని వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ హనుమిరెడ్డి అన్నారు. అద్దంకి పట్టణంలోని సింగరకొండ రోడ్లో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ నూతన కార్యాలయాన్ని నూతన సంవత్సరం సందర్భంగా ఇన్ఛార్జ్ హనుమిరెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కలిసి ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో హనుమిరెడ్డి మాట్లాడుతూ అద్దంకి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అని, తన మీద నమ్మకంతో అద్దంకి ఇన్ఛార్జిగా తనను నియమించారని, రానున్న 2024 ఎన్నికల్లో అద్దంకి నుంచి పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుపొందడం జరుగుతుందన్నారు. రాబో కాలంలో అద్దంకిలో ఎన్నడూ లేని మార్పు తను తీసుకువస్తారని, అద్దంకి నియోజకవర్గంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ముఖ్యమంత్రికి అండగా ఉండాలన్నారు. నియోజకవర్గంలో ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా తను అండగా ఉంటారని, ఇంక నుంచి పార్టీ కార్యాలయంలో ప్రజలందరికీ అందుబాటులో ఉంటారని, ఎటువంటి సమస్యలు ఉన్నా వారి దృష్టికి తీసుకుని రావాలన్నారు. ముందుగా అద్దంకి ప్రజలందరూ కూడా నేను నూతన శుభాకాంక్షలు చెప్తున్నాను. అదేవిధంగా ఈ రోజున ఇంతమంది మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఇంతమంది ఏకమయ్యి ఈ రోజున ఇక్కడ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి హవా అద్దంకిలోనే ఏముందంటే రాష్ట్రంలో ఎలా ఉంటుందో ఒకసారి మీరందరూ ఈ రోజున హనుమిరెడ్డి అని నేను ఇక్కడ వచ్చాను. నన్ను ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పెట్టారంటే ఎన్ని రకాల ఆలోచించి ఇక్కడ పెట్టారో మీరందరూ ఒక్కసారి గమనించండి. నేను ఖచ్చితంగా మీ అందరికి అండగా ఉంటాను. మీ ఏ సమస్య ఉంటాను, మీకు ఏ పని ఉంటాను, మీ స్థితి అలాగా ఉంటాను, మీ కష్టానికి ముందు నేను ఉంటాను. ఈ విధంగా ఈ రోజు నుంచి నేను ఇక్కడ పార్టీ ఆఫీస్ పెట్టాము. ఈ పార్టీ ఆఫీస్ ప్రతిరోజు అందుబాటులో ఉంటాను. మీ కష్టాలు, సుఖాలు, బాధలు, నష్టాలు ఏదైనా సరే నేను పంచుకుంటాను. ఏదో మాటలు చెప్పి రాజకీయ నాయకులకు చెప్పి వ్యక్తిత్వంగా నాది నేను వేరు, మిగతా అంతా వేరు. మీరు ఖచ్చితంగా నాకు అండగా ఉండండి. మీ అందరినీ నేను గెలిపిస్తాను. మీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి అద్దంకిని గిఫ్ట్ గా ఇస్తామండి. నేను దేనికి కూడా భయపడే వ్యక్తిత్వం కాదు. 25 సంవత్సరాల క్రితం ఎట్లా ఉన్నాను, ఈ రోజు కూడా అట్లా ఉన్నాను. ఎప్పుడు కూడా ఆర్పాటాలకై దేనికి పోయే వ్యక్తిని కాదు. అందరూ మీ అందరిలో ఒకళ్ళలాగే ఉంటాను. ఇప్పుడు కాదు, 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు పెట్టుకున్నా ఇదే విధంగా ఉంటాను. కానీ కొత్తగా నాలో ఏమీ మార్పు రాదు. ఎప్పుడు కూడా ఏమీ మార్పు రాదు. డబ్బు ఉన్నా రాదు, డబ్బు లేకపోయినా రాదు, పదవి ఉన్నా రాదు, పదవి లేకపోయినా రాదు. ఎప్పుడు ఒకే రకంగా ఉంటా. అదే విధంగా మీరందరూ కూడా అద్దెకు ప్రజలందరూ కూడా నాకు ఇంత ఆదరాభిమానాలు చూస్తున్నారంటే నేను మీకు ఏ విధంగా మీ రుణం ఏ విధంగా తెచ్చుకోవాలో నాకైతే అర్థమే రావట్లేదు. ఏ ఊరు వెళ్ళినా కనీసం చిన్న చిన్న కార్యక్రమాలకు వెళ్ళినా, మట్టి కార్యక్రమానికి వెళ్ళినా ఎంత బ్రహ్మరాజు పడుతున్నారంటే అంత బ్రహ్మరాజు పడుతున్నారు. ఎందుకు అద్దంకి ప్రజలకు నా మీద ఇంత ప్రేమ వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. కానీ ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ సుబ్బారెడ్డి గారు పెట్టిన భిక్ష అని చెప్పి మీ అందరూ చెప్పినట్టు ఈ రోజు నుంచి 2024 జనవరి 1 నుంచి ఎలక్షన్ అయిపోయే వరకు ప్రతి కార్యకర్త సైనికులాగా పనిచేస్తే అవతల ఎవరున్నారని మనం చూసుకున్నాం. ఇబ్బంది లేదు. ఏ బాధైనా, ఏ కష్టమైనా, ఏదైనా మిడ్ నైట్ అని చెప్పండి ఫోన్ చేసి. మ్యాక్సిమం ప్రతి ఫోన్ కూడా ఎస్ఆర్ వాటర్ అవుతుంది. ప్రతి ఫోన్ ఇస్తాను. చిన్న పెద్ద గొప్ప ఏమీ లేదు. ప్రతి కార్యకర్త కూడా
వైఎస్ఆర్సీపీ ప్రతి కార్యకర్త కూడా నేను అండగా ఉంటాను. అదే విధంగా మనం చిన్న చిన్న గ్రూపులు అలాంటివి ఉంటే మనం సర్దుకుందాం కానీ బయటపడకుండా ప్రతి ఇంట్లో కూడా సమస్యలు ఉంటాయి. మన ఇంట్లో కూడా చిన్న చిన్న ఉన్నా కానీ మనందరం మనం కలుపుకొని వెళ్దామండి. కానీ ఈ 2024 అనేది జగన్మోహన్ రెడ్డి గారికి చాలా చాలా కీలకం. ఎందుకంటే గవర్నమెంట్ రావడం అనేది పక్కన పెట్టండి, అసలు దాంట్లో డౌట్ లేదు. ప్రతిపక్షం అనేదే లేదు మన ఇండియా ఆంధ్రప్రదేశ్ లో. జగన్మోహన్ రెడ్డి గారు 175 గెలవాలని కాన్సెప్ట్ మార్చి నెలలో రాబోతున్నారు. ఆ మార్చి నెలలో మీ సత్తా ఏందో, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇచ్చే విలువ ఏందో, అవతాతలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి 5 సంవత్సరాలు చేసిన మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసిన దానికి మీరందరూ రుణపడి ఉండాలి. నేను ఒక్క మాట చెప్తానండి, నా పర్సనల్ విషయం ఒక్క మాట చెప్తా. నేను పులివెందుల్లో వైఎస్ఆర్ నగర్ పాలిటెక్నిక్ కాలేజీలో చదువుకున్నాను, డిప్లొమా చేశాను. అయితే చెప్తానండి జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ అంటే, రాజశేఖర రెడ్డి గారు అంటే ఎందుకు అభిమానం ఇప్పుడు చెప్తా. మిగతా అంతా నాకు వేరే ఏమీ లేదు. నాకు కులాలు మతాలు అవన్నీ నాకు స్నేహపడు. దయచేసి అందరూ సంతోషం ఉందాం. అందరం మనుషులే. సత్య రోజు అందరూ మట్టిని గుర్చేస్తారు, బతికిన రోజు మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించి సమాన పనికి సమాన వేతనం అందించాలని, అలాగే కార్మికులను పర్మనెంట్ చేసి అండగా ఉండాలని బాపట్ల జిల్లా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి గంగయ్య అన్నారు. సోమవారం అద్దంకి పురపాలక సంఘం కార్యాలయం వద్ద గత వారం రోజుల నుంచి పారిశుద్ధ్య కార్మికులు సమ్మెబాట పట్టారు. అందులో భాగంగా మద్దతుగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రమాదేవి సిహెచ్ గంగయ్య శిబిరం వద్దకు చేరుకుని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు, అంగన్వాడీ కార్యకర్తలు, సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు శిబిరాలు ఏర్పాటు చేసుకుని ముఖ్యమంత్రి మాట ఎలా ఇచ్చారు, ఏ విధంగా తప్పారో తెలియజేస్తున్నారని, ముఖ్యమంత్రికి ఏమీ తెలియదు, మంత్రులు చర్చించిన తరువాత తెలియజేయడం జరుగుతుందని చెప్పడం సిగ్గుచేటన్నారు. నిజంగా ముఖ్యమంత్రికి సమస్యలు తెలియదా లేదా నటిస్తున్నారా అని రమాదేవి ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో తిరిగి ఓట్లు అడగవలసిన అవసరం ఉందని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రమాదేవి డిమాండ్ చేశారు. అలాగే అద్దంకి మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు చేస్తున్న నిరవధిక సమ్మె సోమవారం నాటికి 21వ రోజుకు చేరింది. సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రమాదేవి, జిల్లా కార్యదర్శి గంగయ్య సంఘీభావం తెలిపి వారితో ముచ్చటించారు. సమస్యల పరిష్కారం అయ్యే వరకు పోరాటం చేద్దామని భరోసా ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు, అంగన్వాడీ కార్యకర్తలు, అలాగే సర్వశిక్ష అభియాన్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులందరూ కూడా ఈరోజు సమ్మె శిబిరాలు వేసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా మాట తప్పిందో, ఏ రకంగా కార్మికుల్ని మోసం చేస్తుందో ప్రతిరోజు ఆయనకి తెలియచేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి ఈరోజు నటిస్తున్నారు. అయ్యో ఆయనకేమీ తెలీదు, మేము ఇంకా ముఖ్యమంత్రితో మాట్లాడలేదు అని చెప్పేసి చర్చలకు వచ్చినటువంటి మంత్రులు చెప్తా ఉన్నారు. అంతే ఇంత గుడ్డిగా ఉందా ఈ ప్రభుత్వం? ఈ ముఖ్యమంత్రి ఇంత అమాయకంగా ఉన్నాడా లేకపోతే నటిస్తున్నాడా అనేది ప్రజలకు అర్థమవుతా ఉంది. ఈరోజు మీరు తొందరలో ఎన్నికలకి మళ్ళీ తిరిగి వచ్చి ఓట్లు అడగాలి. మీరు ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంటికి ఎంత సదుపాయం వచ్చిందో, అమ్మఒడికి ఎంత ఇచ్చారో, ఆసరాకి ఎంత ఇచ్చారో, చేయూతకి ఎంత ఇచ్చారో, లేకపోతే వాహన మిత్రకి ఎంత ఇచ్చారో లెక్క వేసి మరీ చెప్తున్నారు. మేము కూడా అడుగుతున్నాం కార్మికుల తరఫున, ఈరోజు కార్మిక కుటుంబాల్లో మీరు రోజు మద్యం తాగిస్తూ ఉంటే ఎంత మద్యం పేరిట మీకు ఆదాయం చేరుతుందో లెక్క తేల్చమని చెప్పేసి మేము అడుగుతున్నాం. నూతన సంవత్సరం కుటుంబం అంతా సంతోషంగా గడపాల్సిన సమయంలో అర్ధరాత్రి దాకా ఉంటే ఎంతమంది పిల్లలు ఈ తాగుడికి అలవాటు పడి చెడిపోతున్నారో, ఎంతమంది ఆర్థికంగా నష్టపోతున్నారో లెక్క వేసి ఇవ్వమని అడుగుతున్నాం. మద్యం మాత్రమే కాదు, ఈరోజు ధరలు ఎలా పెరిగాయి. 4 సంవత్సరాల క్రితం
జగన్మోహన్ రెడ్డి గద్దెనెక్కినప్పుడు చింతపండు ధర ఎంత, నూనె ధర ఎంత, పప్పు ధర ఎంత, బియ్యం ధర ఎంత, ఇవాళ ఎంత ధరలు ఉన్నాయి? ఈ ధరల్ని కంట్రోల్ చేస్తే ఈరోజు జీతాలు పెంచమని కూడా కార్మికులు ఇంత కొట్లాడే పరిస్థితి ఉండేది కాదు. పెరుగుతున్నటువంటి జీతాలకి, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాల్సిన కనీస బాధ్యత ఉంది, చట్టం అది. కానీ ఆ మేరకు కూడా ధరలు పెంచడానికి, జీతాలు పెంచడానికి సిద్ధపడని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందువల్లే ఇవాళ అందరి ప్రజల మద్దతు వస్తుంది. మున్సిపల్ వర్కర్స్ సమ్మె చేస్తుంటే, అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె చేస్తుంటే మీరు పని పాట లేకుండా కూర్చోండి అని చెప్పేసి అనడం లేదు. నిజమే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం త్వరగా ఈ సమస్యను పరిష్కారం చేసి వాళ్ళని పనిలో పెట్టాలా అని చెప్పేసి ప్రజలు అడుగుతున్నారు. ఈ ప్రజలు అడుగుతున్నటువంటి దాన్ని కూడా ప్రభుత్వం చెవిని ఎక్కించుకోవట్లేదు. చెవిని ఎక్కించుకోకపోతే రేపు ఎన్నికల్లో ఇదే పరిస్థితి కొనసాగితే, వీళ్ళ సమస్యలు పరిష్కరించకపోతే, వీళ్ళ జీతాలు పెంపుదల చేయకపోతే ప్రతి కుటుంబము వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని సాగనంపే కార్యక్రమమే కాదు, వాళ్ళు వాళ్ళ వీధుల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ప్రచారం చేస్తారు. మీరు చేసింది సున్నకు సున్నా, హళ్ళికి హళ్ళి అవుతుంది. ఘోరమైనటువంటి పరాజయాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకని ఇక్కడేదో ఇంతకుముందు పనిచేసిన వాళ్ళని మార్చి కొత్త వాళ్ళని పెట్టి కొత్త మొహాలను తీసుకొచ్చి ఓట్లు వేయించుకుందాం అని చెప్పేసి ప్రయత్నం చేస్తుంటే ఇవేమీ ఉడకవని కూడా ప్రజలు చెప్తా ఉన్నారు. ఈ కొత్తగా వచ్చే ఇన్ఛార్జీలు కానీ, పాత వాళ్ళు కానీ, వైసీపీ నాయకులు కానీ తమ ముఖ్యమంత్రికి చెప్పాల్సిన అవసరం ఉంది. సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంతేకాదు, గత 7 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సిఐటికి అనుబంధంగా ఉండేటువంటి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పర్మనెంట్ చేయాలని, అట్లనే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సమ్మెకి చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఈరోజు ప్రభుత్వం గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగానే ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే నిరుపేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు, ప్రధానంగా దళితులు, గిరిజనులు దీంట్లో పనిచేస్తుంటారు. అట్లనే ఏ వృత్తి ఎవరు చేయటానికి వీల్లేనటువంటి పనులు వీళ్ళు చేస్తున్నారు. పరిసరాలని, ఇళ్ల పరిసరాలని, రోడ్లని, చెత్త చెదారం, మురుగు అన్నింటిలో 24 గంటల పాటు ఆ మురుగులో అనారోగ్యకరమైనటువంటి వాతావరణంలో పనిచేస్తున్నటువంటి కార్మికుల్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. దీనికి అనేక నెలలు బట్టి మన యూనియన్ను అడుగుతూ ఉన్నప్పటికీ ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. అందుకని అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో పండగ రోజులైనా ఈ సందర్భంగా ఈ సమ్మెలోకి వెళ్లాల్సి వచ్చింది. సమ్మె రోజు రోజుకి ఉధృతం అవుతూ ఉంది. సమ్మె విచ్ఛిన్నం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మున్సిపల్ కార్మికుల్ని, ప్రజల్ని తప్పుదారి పట్టించేటువంటి విధంగా ప్రభుత్వ ప్రకటనలు ఉన్నాయి. వీళ్ళు అడుగుతున్నటువంటి కోరికలు న్యాయమైనవి కాబట్టి ఈ న్యాయమైనటువంటి కోరికల్ని పరిష్కారం చేయాలి అని చెప్పేసి మున్సిపల్ కార్మికులు అడుగుతున్నారు. ఏమిటంటే గతంలో 5 సంవత్సరాలు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్లో పనిచేస్తే పర్మనెంట్ చేసేవాళ్ళు. ఈరోజు 25 సంవత్సరాలైనా 30 సంవత్సరాలైనా పర్మనెంట్ చేసేటువంటి పరిస్థితి లేదు. పర్మనెంట్ కార్మికులతో పాటు సమానమైనటువంటి వేతనం కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. మున్సిపల్ కార్మికుల సమస్యను వెంటనే పరిష్కరించాలి. మున్సిపల్ కార్మికుల సమస్యను వెంటనే నశించాలి. ప్రభుత్వం వంటి వైఖరి నశించాలి. ప్రభుత్వం వంటి వైఖరి నశించాలి. ప్రభుత్వం వంటి వైఖరి నశించాలి. మున్సిపల్ కార్మికుల పట్ల ప్రభుత్వం వంటి వైఖరి నశించాలి. మున్సిపల్ కార్మికుల పట్ల ప్రభుత్వం వంటి వైఖరి ఇవ్వాలి. మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం పర్మనెంట్ చేయాలి. మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేయాలి. మున్సిపల్ కార్మికులను ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ఇంజనీర్ కార్మికులకు హెల్త్ అలవెన్స్లు ఇవ్వాలి. ఇంజనీర్ కార్మికులకు హెల్త్ అలవెన్స్లు నశించాలి. ప్రభుత్వం వంటి వైఖరి నశించాలి. పండుగ రోజుల్లో మున్సిపల్ కార్మికుల పట్ల ప్రభుత్వం వంటి వైఖరి నశించాలి. మున్సిపల్ పట్ల కార్మికుల ప్రభుత్వం. రానున్న 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దంకి నియోజకవర్గం ఇన్ఛార్జి హనుమిరెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని అద్దంకి పురపాలక సంఘం చైర్పర్సన్ ఎస్తేరమ్మ అన్నారు. అద్దంకి మున్సిపాలిటీలో సోమవారం నూతన సంవత్సరం వేడుకలను ఏర్పాటు చేయగా చైర్పర్సన్ ఎస్తేరమ్మ, వైస్ చైర్మన్లు పద్మేష్, అనంతలక్ష్మి, కౌన్సిలర్లు హాజరై నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు.
అలాగే ఇన్ఛార్జి హనుమిరెడ్డిని కౌన్సిలర్లు అధికారులు కలిసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఏపీ శాప్నెట్ చైర్మన్ బాచిన కృష్ణ చైతన్యను వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఒంగోలులో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్కరికి కూడా సుఖం కలిగించాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాము. అలాగే ఈసారి వచ్చే నూతన సంవత్సరం నాటికి మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా కూడా ముఖ్యమంత్రి చూడాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మా హనుమిరెడ్డి అన్నను కూడా ఎమ్మెల్యేగా చూడాలని మనసారా ఆశిస్తూ మీ అందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చినటువంటి డిఫెన్స్ స్కూల్ పిల్లలకి మరియు వాళ్ళ స్టాఫ్కి, ఇక్కడికి వచ్చిన మా చైర్మన్ గారికి, మున్సిపల్ స్టాఫ్కి, మున్సిపల్ కౌన్సిలర్స్ అందరికీ ధన్యవాదాలు. అలాగే ఈ నూతన సంవత్సరం అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ మన జగన్మోహన్ రెడ్డి గారు 2024లో ముఖ్యమంత్రి కావాలని, మరి మనకి ఇక్కడ కొత్తగా ఇన్ఛార్జిగా వచ్చినటువంటి హనుమిరెడ్డి గారు రేపు ఎమ్మెల్యేగా కావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. ఈరోజు 2024 నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా అద్దంకి పురపాలక సంఘ ఆధ్వర్యంలో మేమంతా ఘనంగా నిర్వహించుకున్నాం. ఈరోజు నెక్స్ట్ 2024లో రేపు జరగబోయే ఎన్నికల్లో పాడి పంట సుభిక్షంగా 5 ఏళ్లు సుపరిపాలన అందించిన మన జననేత జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని, అలాగే అద్దంకి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేయడానికి మనకి ఇక్కడికి పంపించిన పాణ్యం హనుమిరెడ్డి గారిని ఎమ్మెల్యేగా చూడాలని మేమంతా కూడా కోరుకుంటూ ఈ నూతన సంవత్సరంలో అందరికీ పాడి పంట సుభిక్షంగా ఉండాలని, అందరూ సుఖ సంతోషాలుగా జరుపుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం. నూతన సంవత్సరం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం సోమవారం భక్తులతో కిటకిటలాడింది. నిత్యం స్వామివారికి జరిగే అభిషేకం, పూజా కార్యక్రమాలు జరిపి స్వామివారి అలంకరణ తదుపరి భక్తులకు దర్శన సౌభాగ్యం కల్పించారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్ లో బారులు తీరారు. భక్తులు ధ్వజస్తంభం వద్ద మొక్కులు చెల్లించుకుని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నూతన సంవత్సరం రోజున స్వామివారిని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. ఈ రోజున మార్గశిర బహుళ పంచమి సోమవారం మఖా నక్షత్రం చాలా విశేషమైన రోజు. ఈ రోజున మార్గశిర మాసంలో బహుళ పంచమి చాలా విశేషమైన పర్వదివసమని మనకి శాస్త్రంలో ఉన్నది. ఈరోజు జనవరి 1వ తారీఖు ఆంగ్ల నూతన సంవత్సరాలు కూడా కలిసి రావటం చాలా విశేషము. మఖా నక్షత్రం మార్గశిర మాసంలో ఈ ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకుంటే చాలా విశేషమైన ఫలితం వస్తుందని మనకి ఈ పరాశర సంహితలో ఉన్నది. మాసానాం మార్గశీర్షే మాసే అని భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడు చెబుతాడు.
మాసంలో మార్గశిర మాసం నా స్వరూపం అని దీన్నే ధనుర్మాసం అంటారు. అలాగే ఈ అధ్యయనోత్సవాలని ఈ వైష్ణవ దేవాలయాల్లో ఈ దివ్య ప్రబంధ పారాయణ చాలా విశేషంగా తిరుమల, యాదగిరిగుట్ట ఈ మాసం ధనుర్మాసం మొత్తం కూడాను ఈ పాశురాలు రోజుకొక పాశురం గోదాదేవి ఆ భగవంతుణ్ణే గురువుగా భావించి ఆమె రోజుకొక పాశురం చెబుతూ ఉంటుంది. ఆమె పంపించిన పొలాల్లో పూజ చేస్తే ఒక రోజున ఒక కేశం అంటే ఒక ఎంట్రుక వస్తుంది. ఆ ఎంట్రుక వస్తే వెంకటేశ్వర స్వామికి వేయకూడదు అంటే కాదు భక్తిగా వచ్చిందని వేయమని భక్తులు చెప్పారు. అటువంటి ఆ గోదాదేవి మహాతల్లి ఆ వెంకటేశ్వర స్వామి మీద రోజుకు ఒక పాశురం ఈ ధనుర్మాసం 30 రోజులు ఒక్కొక్క పాశురం ఈ అధ్యయనోత్సవాల్లో ప్రతిరోజు ఈ దివ్య ప్రబంధంలో ఆ పాశురాలు చెబుతుంటారు. చాలా విశేషమైన ధనుర్మాసం. దాని సందర్భంగా ఈ స్వామివారిని ఈ రోజున పంచమి మఘా నక్షత్రం సోమవారం నాడు స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి స్వామి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలన్నీ ప్రజలు వినియోగించుకోవాలని భారతీయ జనతా పార్టీ నాయకులు ఎంఎల్ సుబ్రహ్మణ్యం అన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సంతమాగులూరు మండలం మిన్నేకల్లు గ్రామంలో సోమవారం ప్రధానమంత్రి విశ్వకర్మపై అవగాహన సదస్సును ఏర్పాటు చేయగా ఎంఎల్ సుబ్రహ్మణ్యం, కోండ్రుగుంట శ్రీనివాసరావు హాజరై అవగాహన కల్పించారు. విశ్వకర్మ పథకం గురించి ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకుని వినియోగించుకోవాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని ప్రజలు వినియోగించుకోవాలని ఎంఎల్ సుబ్రహ్మణ్యం తెలియజేశారు. విషయం ఏంటంటే ప్రధానమంత్రి మోడీ గారు ప్రవేశపెట్టే పథకాల గురించి అవగాహన సదస్సు అనగా మొన్న మీకు కూడా ఒక వ్యాన్ వచ్చి ఉంటుంది. అంటే సరే ఇంటిమేషన్ లేదు, దాంట్లో ఉజ్వల భవిష్యత్తు కానీ, అభా కార్డు, ఆయుష్మాన్ భారత్ కార్డు కానీ ఆయన ప్రవేశపెట్టిన పథకాల గురించి మీకు అన్ని తెలియజేయడానికి ఆ యొక్క వ్యాన్ తిరుగుతూ ఉంది. ఇప్పుడు మళ్ళా అతనికి మండలం వచ్చింది, అలా దేశం మొత్తం. అలానే ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకొని విశ్వకర్మ పిఎం విశ్వకర్మ యోజన అనే పథకాన్ని తీసుకున్నారు. దీనికి అద్దెంకి అసెంబ్లీ తరఫున గౌరవనీయులు పెద్దలు పార్టీలో సీనియర్ నాయకులు కొండ్రమంట శ్రీనివాసరావు గారిని ఇన్ఛార్జ్ ఇచ్చారు. వారు ఈ అసెంబ్లీ మొత్తానికి ఈ యొక్క పథకం. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.